హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒప్పో వాళ్ళు ఈరోజే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న వీళ్ళ ఫస్ట్ 4G ట్యాబ్ ఒప్పో ప్యాడ్ 4Gని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నాకు రివ్యూని షేర్ చేస్తాను. అండ్ దీంట్లో కూడా వైఫై వేరియంట్ అలాగే 4G వేరియంట్స్ కూడా ఉంటాయి. అండ్ 4GB ర్యామ్ 64GB దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. సో మన దగ్గర ఉంది వైఫై వేరియంట్ మాత్రమే, 4G వేరియంట్ కాదు. 4GB ప్లస్ 64GB వేరియంట్ మన దగ్గర ఉంది. సో దీన్ని ఈరోజు మనం అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది చూద్దాం. బాక్స్ పైన మీకు ప్యాడ్ అని రాసి ఉంటుంది, ఒప్పో బ్రాండింగ్ ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్, అలాగే కలరు, అలాగే ఈ మోడల్ ఏంటి ఇవన్నీ ఇక్కడ రాస్తుంది. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల టాప్లో మనకి ఒప్పో ప్యాడ్ ఉంటుంది. ఇది 10.36 ఇంచెస్తో ఉంటుంది. చూడటానికి కొంచెం చిన్నగానే ఉంటుంది. అండ్ ఇది మీకు లోపల ఒక ఛార్జర్ ఉంటుంది, 18 వాట్స్ ఛార్జర్, ఒక టైప్-C కేబుల్ ఉంటుంది, యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్టర్ టూల్ ఇలాంటివి అయితే ఉంటాయి అనమాట. సో ఇది బాక్స్లో వచ్చే కంటెంట్. అండ్ ట్యాబ్ డిజైన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే రియల్మీ ప్యాడ్ ఎక్స్ డిజైన్, ఇంతకుముందు వచ్చిన రియల్మీ ప్యాడ్ మినీ ఇలాంటివన్నీ సేమ్ డిజైన్తో ఉంటాయి. ఎందుకంటే అఫ్కోర్స్ వీళ్ళ పేరెంట్ ఒప్పో వాళ్ళే తయారు చేస్తున్న మోడల్స్ కాబట్టి డిజైన్స్ ఆల్మోస్ట్ ఆల్ దగ్గరగా సేమ్ ఉంటాయి. బ్యాక్ సైడ్ మనకి సింగిల్ కెమెరా సెటప్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇది ఒక డ్యూయల్ టోనింగ్తో ఉంటుంది. ఇటువైపు మనకి స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది, ఇటువైపు మెటల్ ఫినిషింగ్ ఉంటుంది. చూడడానికి మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒప్పో బ్రాండింగ్ ఉంటుంది. అండ్ ఇది క్వాడ్ స్పీకర్స్ వస్తుంది. 4 స్పీకర్లు ఉంటాయి, జస్ట్ లైక్ రియల్మీ ప్యాడ్ ఎక్స్. సో ఇందులో కూడా మనకి డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ ఒప్పో బ్రాండింగ్ ఉంటుంది. టాప్లో 2 స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మాస్ బ్రాండింగ్ ఉంటుంది, పవర్ బటన్ ఉంటుంది. అండ్ రైట్ సైడ్ మీకు వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి, మెయిన్ మైక్రోఫోన్ ఉంటుంది. అలాగే బాటమ్ సైడ్ ఏమో మీకు 2 స్పీకర్లు ఉంటే టైప్-C పోర్ట్ ఉంటుంది. ఇది మన దగ్గర ఉంది వైఫై వేరియంట్ కాబట్టి సో దీంట్లో సిమ్ ట్రే అయితే మనకి ఉండదన్నమాట. అండ్ ఫ్రంట్ సైడ్లో సేమ్ ఇంత ముందులాగే సేమ్ మిడిల్లో ఉంటుంది కెమెరా, ఇక్కడ ఉంటుంది. సో మెటల్ చేసిస్తూ ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు కొంచెం మెటల్ బాడీ లాగా ఉంటుంది. లుక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అఫ్కోర్స్ స్లిమ్గా కూడా ఉంటుంది. ఇది రియల్మీ ప్యాడ్ ఎక్స్తో కూడా కంపేర్ చేసుకుంటే ఇంకా స్లిమ్. అది 7.1 mm థిక్నెస్తో వస్తే ఇది 6.94 mm థిక్నెస్తో వస్తుంది. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఇంకా కొంచెం తక్కువ సైజులోనే ఉంటుంది కాబట్టి సో చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం చాలా స్లిమ్గా ఉంటుంది. అండ్ అఫ్కోర్స్ 10.36 ఇంచెస్ డిస్ప్లే కాబట్టి దానికంటే కొంచెం తక్కువ సైజుతోనే వస్తుంది. సో లుక్ మాత్రం సూపర్గా ఉంది. చేతిలో కూడా చాలా బాగుంటుంది. ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఈ ట్యాబ్ని మనం బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టోటల్ టెక్నికల్ డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. ఒక్క సెకండ్ అలా పాజ్ చేసి దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అబ్జర్వ్ చేయండి. సో ఇవి హార్డ్వేర్ లెవెల్ కాన్ఫిగరేషన్ ఫీచర్స్ అనమాట. కమింగ్ టు ద యూజర్ ఇంటర్ఫేస్, ఇది కలర్ వైజ్ 12.1తో వస్తుంది. అంటే కలర్ వైజ్ ఫర్ ట్యాబ్లెట్ సిరీస్ అనమాట. ఇది లేటెస్ట్ Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తో కూడా వస్తుంది అనమాట. సో స్క్రీన్ మీదగా మనకి ఒకసారి అబ్జర్వ్ చేస్తే స్క్రీన్ మీద కొన్ని యాప్స్ అయితే అరేంజ్ చేసి ఉంటాయి. అలాగే ఒక యాప్ డ్రాయర్ కూడా ఉంటుంది. యాప్ డ్రాయర్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీంట్లో థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అయితే చాలా తక్కువ, 1-2 అయితే ఉన్నాయి. నెట్ఫ్లిక్స్ కావచ్చు, అలాగే ఫేస్బుక్ కావచ్చు, ఇలాంటి ఒక 2-3 యాప్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అంతే తప్ప థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఎక్కువగా అయితే దీంట్లో ఏమీ మనకి కనిపించట్లేదు. అండ్ ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్తే సేమ్ నిన్న మీరు రియల్మీ ప్యాడ్ ఎక్స్ చూసారు కదా ఇంటర్ఫేస్, సేమ్ అదే ఇంటర్ఫేస్తో ఉంటుంది. అలాగే మీకు ఇక్కడ కలర్ వైస్, మోడల్, వెర్షన్ నెంబర్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఒక అప్డేట్ కూడా వీళ్ళు రోల్అవుట్ చేశారు. ఇది 240 MB వరకు ఉంది. లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ని వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నట్టు చెప్తున్నారు. సో ఇది కూడా LCD డిస్ప్లేనే. డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగానే ఉంది. అండ్ ఈవెన్ సన్లైట్లోకి వెళ్ళినప్పుడు కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ రెండింటిలో సేమ్ డిస్ప్లేని యూజ్ చేసినట్టున్నారు. 2K డిస్ప్లే, LCD డిస్ప్లే అనేది. సో ఇండోర్ కండిషన్లో మాత్రం డిస్ప్లే క్వాలిటీ సూపర్గా ఉంటుంది. మూవీస్ చూడటానికి మాత్రం ఇది ఖచ్చితంగా ఎక్సలెంట్గా అయితే మీకు అనిపిస్తూ ఉంటుంది. అండ్ దీంట్లో మీకు 7100 mAh బ్యాటరీని యూజ్ చేస్తారు. 18 వాట్స్ ఛార్జర్ని దీంట్లో సప్లై చేస్తున్నారు అనమాట. సో 33 వాట్స్ ఇలాంటివి ఇస్తే ఇంకా బాగుండేదేమో. అండ్ దీంట్లో ఒక కెమెరా డిపార్ట్మెంట్లోకి వెళ్తే బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా ఉంటుంది. సో ఈ సింగిల్ కెమెరాతో తీసిన కెమెరా శాంపిల్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. జస్ట్ అబవ్ యావరేజ్ మాత్రమే, కానీ దీంతో అంత గొప్పగా చెప్పుకోదగ్గ కెమెరా అయితే ఏమీ అనిపించలేదు నాకు. అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరా కూడా కొంచెం అబవ్ యావరేజ్గానే ఉంది. సో ఇలాంటి విషయాల్లో ఏంటంటే ఇది ఎక్కువగా మీడియా కన్జ్యూమింగ్కి, అలాగే మీకు ఎక్కువగా బ్రౌజింగ్ చేసుకోవడానికి ఇలాంటివన్నీ పనికి వస్తాయి. ముఖ్యంగా ఈ ఒప్పో ప్యాడ్లో ఉన్న మేజర్ కీ హైలైట్స్ ఏంటంటే 4 స్పీకర్స్, క్వాడ్ స్పీకర్స్ కాబట్టి సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా లౌడ్గా ఉంది. మీకు కూడా ఒక శాంపుల్ అయితే వినిపిస్తాను. అది కాకుండా డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి సో ఎవరైతే ఇంట్లో కూర్చొని ఎక్కువగా మూవీస్కి, అంటే ఎక్కువగా మీడియాని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు, యూట్యూబ్లో కావచ్చు, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్ ఇలాంటి వాటిల్లో మూవీస్ ఎక్కువగా చూసే వాళ్ళకి మాత్రం ఇలాంటి ట్యాబ్స్ అయితే చాలా యూజ్ అవుతాయి. అది కాకుండా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 680 4G ప్రాసెసర్ అనేది కొంచెం తక్కువ బడ్జెట్లో మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వదగిన ఒక పవర్ఫుల్ ప్రాసెసరే. సో ఈ పర్టికులర్ బడ్జెట్లో మాత్రం ఇది ఖచ్చితంగా ఒక మంచి ప్రాసెసర్ కూడా. రెగ్యులర్ కండిషన్స్లో అంటే మనం రెగ్యులర్గా యాప్ ఓపెనింగ్లో మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉండదు, చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి వాటిని
చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది అనమాట ఈ ప్రాసెసర్. స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ మీకు గుర్తుండే ఉంటుంది, దాని తర్వాత వర్షన్ ఇది. సో ఖచ్చితంగా మీకు రెగ్యులర్ లైఫ్లో అంటే డైలీ లైఫ్లో మనకి రెగ్యులర్ యాప్స్ని యూజ్ చేసేటప్పుడు మాత్రం చాలా ఫాస్ట్గా అయితే ఇది రెస్పాన్స్ ఇస్తుంది అనమాట. సో ఇది ఒప్పో ప్యాడ్ 4Gకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండే. దిస్ ఈస్ ద ఆఫీస్ సైనింగ్ ఆఫ్. జై హింద్.